Hi, hello everyone, and today we are going to discuss about one of the most important and the first chapter of Indian ancient history. రాజ్యాలు రాజులు మొదలయ్యేది ఇక్కడి నుంచే పర్ఫెక్ట్గా ఇండియన్ హిస్టరీలో, దట్ ఈస్ మౌర్యన్ డైనాసిటీ, మౌర్య సామ్రాజ్యం ఎలా వచ్చింది, ఆ తర్వాత అక్కడ అందులో ఉన్న గ్రేటెస్ట్ కింగ్స్ ఎవరు, దాని సోర్సెస్ ఏంటి. జనరల్గా ఎంసీక్యూస్ నుంచి మనం ఈ వీడియోని కంటిన్యూ చేయొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామందికి మౌర్యన్ డైనాసిటీ స్టార్టింగ్ కానీ దాని యొక్క కొన్ని ఇంటర్లింకింగ్ స్టోరీస్ కానీ తెలియవు. కాబట్టి క్విక్ రివిజన్ స్టోరీ, and after that we will start and we will discuss MCQs. So first we will see that Mauryan dynasty, the beginning of the story. జనరల్గా మౌర్య సామ్రాజ్యం గురించి మనం కథలుగా చెప్పొచ్చు, ఎందుకంటే దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ ఎవిడెన్స్ అనమాట. మనకి పర్టిక్యులర్గా మౌర్య సామ్రాజ్యం యొక్క ఎవరైతే చంద్రగుప్త మౌర్యుడు ఉన్నారో ఆయన యొక్క ఆరిజిన్ కానీ ఆయన యొక్క ఒరిజినల్ ప్లేసెస్, బర్త్ ప్లేస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్ డైనమాలో ఉన్నాయి. సో దాట్స్ వై డిపెండ్స్ ఆన్ సోర్సెస్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. మౌర్యన్ ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 322 BC. చాలా ఎగ్జామ్స్లో దీన్ని అడుగుతారు, మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది అని. 322 AD, 322 BC ఇట్లా అడుగుతారు. యూ జస్ట్ రిమెంబర్ మౌర్య సామ్రాజ్యం, ద మౌర్యన్ డైనాసిటీ empire was founded in the year 322 BC. Next one. Chandragupta Maurya began assert authority over neighboring kingdoms. జనరల్గా ఈ స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, మౌర్యన్ డైనాసిటీని స్టార్ట్ చేసింది అంటే ఫౌండ్ చేసింది ఎవరు అంటే దాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్య అనే ఆయన. సో ఈ చంద్రగుప్త మౌర్య పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన చిన్న చిన్న రాజ్యాన్ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసి ఉండే. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత హీ డిఫీటెడ్ ద మెయిన్ పర్సన్. అసలు యాక్చువల్గా ఈ మెయిన్ స్టోరీలో మనం హీరో అంటే చంద్రగుప్త మౌర్య అని చెప్పొచ్చు, అండ్ విలన్ అంటే ధన్నంద అని చెప్పొచ్చు. సో ధన్నంద ఈజ్ నందా డైనాసిటీ, అండ్ ధన్నంద కింగ్ ఈజ్ అ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అట్ ద టైమ్ ఆఫ్ 321 BC, అండ్ హీ వాజ్ కంప్లీట్లీ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్యుడు ధన్నందని అటాక్ చేసుండి ఈయన్ని చంపేసుండే అండ్ నందా డైనాసిటీని అంతం చేసుండే విత్ ద హెల్ప్ ఆఫ్ చాణక్య, ద మాస్టర్ మైండ్ హూ ఈస్ బిహైండ్ దిస్ ఎంటైర్ స్టోరీ. చాణక్య, హూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కౌటిల్య, ద గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ వెల్ నోన్ పర్సన్ టు దట్ రైట్ నౌ జనరేషన్ ఆల్సో. బాగా తెలిసిన ఫేస్, బాగా తెలిసిన పర్సన్ అయినా, బాగా గుర్తుపెట్టుకోండి చాణక్య. The next one, he laid the foundation of, he means who? Chandragupta Maurya laid the foundation of Mauryan Empire with the capital of Pataliputra. సో ఈ చంద్రగుప్త మౌర్య అనే ఆయన పాటలీపుత్రని రాజధానిగా చేసుకుని మౌర్యన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసిండే 322 BC విత్ ద హెల్ప్ ఆఫ్ చాణక్య. అండ్ క్యాపిటల్ ఏంటండి? రాజధాని పాటలీపుత్ర. రైట్ నౌ పాటలీపుత్ర ఈజ్ కాల్డ్ యాజ్ అ పాట్నా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్. మౌర్యన్ ఎంపైర్ ఎక్స్పెండెడ్ ఫ్రమ్ ఆక్సస్ రివర్ టు ద కావేరీ రివర్. ఈ రాజ్యాన్ని ఇల్లు ఫస్ట్ నార్త్ ఇండియాలో బీహార్ నుంచి మొదలుపెట్టి, ఆక్సస్ రివర్ అంటే నియర్ బై ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆక్సస్ రివర్ ఇస్ ద బోర్డర్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తజికిస్తాన్. సో ఆ ఏరియా నుంచి ఎంటైర్ నార్త్ ఇండియా అప్ టు ద కావేరీ రివర్ అంటే పెనిన్సులార్ వరకు మొత్తం ఈ ఏరియాని ఎక్స్పెండ్ చేశారు వీళ్ళు. సో అందుకని మౌర్యన్ డైనాసిటీని చాలా పెద్ద అతి గొప్ప డైనాసిటీ. భారతదేశం మొట్టమొదటి మన భూమి మీద అంటే మన కంట్రీలో, మన దేశంలో, మన మట్టి మీద మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన ఒక హైలైటెడ్ కింగ్డమ్ ఏది అంటే దట్ ఈస్ అ మౌర్యన్ డైనాసిటీ. సో ఇక్కడ ఫౌండర్ గుర్తుపెట్టుకోవాలా, ఇయర్ గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ ఉన్న ఈ పర్సన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలా. ద నెక్స్ట్ వన్, నేను ఆల్రెడీ చెప్పాను సోర్సెస్ని బట్టే మనం మాట్లాడుకోవాలి, అంతే తప్ప పర్టిక్యులర్గా మనకంటూ ఏమీ ఎవిడెన్సెస్ క్లారిటీ లేవు. సో ఫస్ట్ వన్, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మెన్షన్ ఇన్ అర్థశాస్త్ర బుక్ విచ్ ఈజ్ రిటర్న్ బై చాణక్య. అండ్ ఈ చాణక్య లేదా కౌటిల్య ఎవరైతే ఉన్నారో, సో హీ రోట్ అర్థశాస్త్ర అనే బుక్ రాశారు. ఇది కూడా చాలా పాపులర్ క్వశ్చన్, అర్థశాస్త్ర ఈజ్ రిటర్న్ బై అని అడుగుతారు. సో ఆ బుక్లో మౌర్యన్స్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యన్స్ యొక్క పర్సనాలిటీ లేదా కింగ్స్ యొక్క పర్సనల్ ఇష్యూస్ కాదండి, అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, మత్స్యశాఖ, లేకపోతే అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, మినరల్స్ ఎట్లా ఉన్నాయో అప్పట్లో కూడా డిపార్ట్మెంట్స్ ఉండేవి. లోహాధ్యక్ష, ధనాధ్యక్ష ఇట్లా పిలిచేవాళ్ళు. ఈ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉండేవి, వాళ్ళు ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా అర్థశాస్త్రాలో ఈ చాణక్య ఈజ్ మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. జనరల్గా మనకు ఒక సామెత ఉండే, ఒక ప్రోవెబ్ ఉండే, ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోయి అంటారు కదా. ఇక్కడ కూడా చిన్న స్టోరీ ఉండే, హియర్ ఈజ్ ఆల్సో మనం ఒక ప్రోవెబ్ చెప్పుకోవచ్చు. ద చాణక్య కౌటిల్య
we have one of the connection with Nanda's dynasty. Is also previously under that Nanda dynasty లో ఉండేది ఆయన. ఈయనకి ఎప్పటి నుంచి అర్థశాస్త్రం అనే బుక్ రాయాలని ఉండే. ఈ డిస్కషన్ ఎప్పుడైతే నందాస్తో చేస్తున్నారో ఆ టైంలో నందాస్ ఆర్ గివెన్ వన్ సజెషన్, ఒక సజెషన్ ఇచ్చుండే, యు ఆర్ బెటర్ టు రైట్ నాట్యశాస్త్ర. ఇది ఒక స్టేట్మెంట్ కొన్ని బుక్స్లో మెన్షన్ చేసి ఉండే. నందాస్ ఆర్ గివెన్ సజెషన్ టు దట్ చాణక్య, యు ఆర్ బెటర్ టు రైట్ నాట్యశాస్త్ర. సో ఇన్ దాట్ టైం చాణక్యలో ఉండే సింహం ఎవరైతే ఉన్నారో, ఆ లయన్ ఏదైతే ఉందో అది దెబ్బకి బయటకు వచ్చింది. అండ్ చాణక్య ఈ స్టార్టెడ్ ద డైరెక్ట్ ఫైటింగ్ విత్ నందాస్ అండ్ హీ యూజ్డ్ సో మెనీ వర్డ్స్ అండ్ హీ సెడ్ హీ విల్ సీ ద ఎండ్ ఆఫ్ నందాస్. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఆడవాళ్ళ వల్లే కాదు, బుక్స్ వల్ల కూడా రాజ్యాలు కూలిపోతాయి. సో దట్ మే బి మెన్షన్ బై దట్ చాణక్య, నాట్ బై మీ. సో యూ జస్ట్ రిమెంబర్ దట్. The next one, Megasthenes given information about India and Indian people in his book Indica. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండికా ఈజ్ రిటర్న్ బై హూమ్ అని అడుగుతారు, లేదా మెగస్థనీస్ రోట్ అ ఫేమస్ బుక్ అని అడుగుతారు. ఈ మెగస్థనీస్ అనే ఆయన ఎవరు అంటే హీఈస్ అ పర్సన్ ఫ్రమ్ దట్, ఈజ్ అ గ్రీక్ అంబాసిడర్. సెల్యూకస్ నికేటర్ అనే పర్సన్, ఈ క్యారెక్టర్ తర్వాత వస్తుంది. బట్ జస్ట్ రిమెంబర్, ఈ మెగస్థనీస్ అనే ఆయన గ్రీక్ అంబాసిడర్ హూ ఈజ్ సెండ్ బై దట్ సెల్యూకస్ నికేటర్ టు దట్ కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఆ టైంలో ఈయన ఇండియాని, ఇండియన్ పీపుల్ని చూసి అక్కడ ఉన్న పరిస్థితులతో బుక్ రాసుండే. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని అలా అనుకోకుండా జరుగుతాయి కదా. ఇండికా అనే బుక్ ఆయన ఒక రివర్ క్రాస్ చేస్తున్నప్పుడు, జీలం రివర్ అని చెప్తారు జనరల్గా, ఆ రివర్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ రివర్లో బుక్ పడిపోయి ఉండే, ఒరిజినల్గా బుక్ అయితే లేదు. అయితే మెగస్థనీస్ ఇచ్చిన కొన్ని కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొటేషన్స్ ఇన్ఫర్మేషన్స్తో తర్వాత హిస్టోరియన్స్ ఈ ఇండికా అనే బుక్ని డెవలప్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ రాశారని కూడా చెప్తూ ఉంటారు. ఎనీవే ఈ స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నా మనకు కావాల్సింది ఒకటే, ఇండికా దట్ ఈస్ మ్యాచ్ విత్ విచ్ పర్సన్ అంటే మెగస్థనీస్. ద నెక్స్ట్ వన్, ఈ చంద్రగుప్తని చాలామంది ఏమంటారంటే ఈజ్ వెరీ హానెస్ట్ కింగ్ అండ్ ఆయన పీపుల్ని ఎక్కువ లవ్ చేసేవాళ్ళు, పీపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేసేవాళ్ళు. ఇవన్నీ మనకి ఎట్లా తెలిసాయి అంటే ఆ బుక్ విచ్ ఈజ్ రిటర్న్ బై విశాఖదత్త అనే ఆయన ఒక బుక్ రాసుండే, ముద్ర రాక్షస. సో ఈ ముద్ర రాక్షసలో మెయిన్గా ఆయన ఎవరి గురించి చెప్పారంటే చంద్రగుప్త. ఇది ఒక డ్రామా అనుకోవచ్చు, ఆ ప్లే విచ్ ఈజ్ రిటర్న్ బై విశాఖదత్త, దట్ ఈస్ అ ముద్ర రాక్షస. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ హూమ్ అంటే చంద్రగుప్త మౌర్య. ద నెక్స్ట్ వన్, మహావంశ అండ్ దీపవంశ. మనకి అశోకుడు గురించి బాగా తెలుసు. అశోక మీన్స్ వీఆర్ రిమెంబర్ బుద్ధిజం. సో బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ బుక్స్లో అశోకుడు గురించి కానీ, అశోకాస్ డిజెండర్స్ గురించి కానీ, లేదా మౌర్యన్స్ గురించి కానీ కంప్లీట్గా మనకి బుద్ధిస్ట్ ట్రెడిషన్ బుక్స్లో ఎందులో దొరుకుతాయంటే మహావంశ యాజ్ వెల్ యాజ్ దీపవంశ. దీస్ ఆర్ ద మెయిన్ సోర్స్ అండ్ డిపెండ్స్ ఆన్ దీస్ సోర్సెస్. ఈ ఆధారాన్ని బట్టే మౌర్యన్స్ ఇట్లా ఆరిజినేట్ అయ్యారు, మౌర్యన్స్ ఇలా స్టార్ట్ అయ్యారు, సో ఇట్లా ఉండేవాళ్ళు అని ఒక కన్క్లూజన్కి రావడం జరుగుతుంది. ఏదేమైనా 3 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాణక్య రోట్ అర్థశాస్త్ర, మెగస్థనీస్ రోట్ ఇండికా, అండ్ ముద్ర రాక్షస బై హూమ్ విశాఖదత్త, అండ్ వాట్ ఆర్ ద బుద్ధిస్ట్ బుక్స్ రిప్రజెంటెడ్ దట్ మౌర్యన్ డైనాసిటీ, మహావంశ అండ్ దీపవంశ. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ వన్, రూలర్స్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా పడతాయంటే చంద్రగుప్త మౌర్య రైట్, హూ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ అని అడుగుతారు. చంద్రగుప్త మౌర్య గ్రేట్ రూలర్, వీళ్ళందరూ గ్రేట్ రూలర్సేనండి. బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ దట్ మౌర్యన్ డైనాసిటీ Ashoka, who is a son of Bindusara. And the next one, the last ruler of Mauryan dynasty, Brihadrada. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఏబీసీ అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. అండ్ యూ కెన్ రిమెంబర్ Ashoka is a great ruler, and after that B means Brihadrada, the last ruler, and C means Chandragupta Maurya, who is a founder of Mauryan dynasty. But who is a Bindusara, Dasaratha and Samprapti, and these kings are there. ఈ రాజులు కూడా they have some stories and they have some contributions. కానీ ఎక్కువగా మనల్ని ఎగ్జామ్స్లో స్ట్రెస్ చేసేది మాత్రం వీళ్ళ గురించే. సో ఒక్కసారి నేను క్విక్గా మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి. మౌర్యన్ డైనాసిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతారు. 322 బై హూమ్ అని అడుగుతారు, చంద్రగుప్త మౌర్య. అండ్ ఆఫ్టర్ దట్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ వాట్, పాటలీపుత్ర. హెల్ప్ ఆఫ్ విచ్ పర్సన్ అని అడుగుతారు, కౌటిల్య. ఆల్రెడీ చెప్పుండే కదా, కౌటిల్య రోడ్ విచ్ బుక్, అర్థశాస్త్ర. క్లియర్. అండ్ ఈ కౌటిల్యుడికి చంద్రగుప్త మౌర్యకి కామన్గా ఉన్న ఎనిమీ ఎవరు అండ్ స్ట్రాంగెస్ట్ ఎనిమీ ఎవరు అంటే నందాస్, అండ్ రిప్రజెంటెడ్ బై విచ్ కింగ్, ధననంద. ద నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫౌండర్, చంద్రగుప్త మౌర్య. అండ్ హూ ఈజ్ ద గ్రేట్ రూలర్, అశోక. అండ్ హూ ఈజ్ ద లాస్ట్ రూలర్, బృహద్రథ. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్, జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మౌర్యన్స్. అసలు మౌర్యన్స్ కథ ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా సెటిల్ అయ్యారు అనే దాని గురించి ఇంట్రడక్షన్. నెక్స్ట్ దాంట్లో ఈ కింగ్స్ ఎట్లా కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా,
అండ్ వాళ్ళ ఇప్పుడు మనం సోషియో ఎకనామిక్ అంటే మోస్ట్లీ మనం ఎక్కువగా నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 10 వీడియోలు చేసిన మొబైల్ గురించి చెప్పుండే, ల్యాప్టాప్ గురించి చెప్పుండే. బట్ ఇన్ దాట్ టైమ్ సోషియో ఎకనామిక్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంతా కంప్లీట్లీ శిలలు అంటాం కదా, రాక్స్, స్కల్ప్చర్స్, ఇట్లా కథలు కథలుగా నడుచుండే. సో ఈ ఈ మెయిన్ ఎవిడెన్సెస్ మనకు కావాలి. బుక్స్తో పాటు స్కల్ప్చర్ శిలలు తెలియాలా అండ్ యాజ్ వెల్ యాజ్ రాక్స్ కూడా తెలియాలా. అండ్ ఏ డైనాసిటీ చదివినా రూలర్స్తో పాటు sources and their administration is very important for this kind of exams. Thank you.